ఓం నమో వెంకటేశాయ. అనుకున్నట్టుగానే ఐనవిల్లి నుంచి రావులపాలెం వచ్చాము. రావులపాలెం బస్ స్టాండ్‌లో నైట్ స్టే చేయడానికి అంత ఫెసిలిటీ లేదు. బస్ స్టాండ్‌కి అపోజిట్ వస్తే గనక రోడ్డు మనకి అక్కడ బోర్డులు కనిపిస్తాయి. ర్యాలీకి, వాడపల్లికి ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అని. మామూలుగా అయితే అక్కడ షేర్ ఆటోలుంటాయి. మాకప్పటికే లేట్ అయిపోయింది గదా! షేర్ ఆటోస్ లేవు. సో, మేమే ఆటో మాట్లాడుకొని కొంచెం డబ్బులు ఎక్కువిచ్చి వాడపల్లి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి టెంపుల్‌లోనే నిద్ర చేశాము నైటు. అక్కడ పడుకోవడానికి సెపరేట్‌గా రూమ్స్ లేవు గానీ, కొంచెం హాల్‌లాగా ఉంది. డార్మిటరీ సెపరేట్‌గా లేకపోయినా హాల్‌లాగా ఉంది. అక్కడ పడుకోవచ్చన్నారు. తర్వాత పైన ఆఫీస్ రూమ్ ఉంది. మనకి అన్నదాన సత్రం పైన ఆఫీస్ రూమ్ ఉంది. అక్కడ గూడా కొంతమంది పడుకున్నారు. ఎవరేం అనలేదు టెంపుల్ వాళ్ళు. సో, బయట దోమలెక్కువుంటే మేమక్కడికెళ్ళి పడుకున్నాం నైటు. మార్నింగ్ అక్కడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. టాయిలెట్స్ అవన్నీ కూడా ఇంకా కొన్ని మేమెళ్ళినప్పుడైతే 2025 ఏప్రిల్‌లో. సో, అప్పటికింకా కొన్ని కొన్ని రెనోవేషన్‌లో ఉన్నాయి. కొన్ని కొత్తవి కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. కానీ పర్వాలేదు. నీట్‌గానే మెయింటెనెన్స్ ఉంది. సో, అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము. మేమెళ్ళిన రోజు ఫ్రైడే. సో, మరుసటి రోజు సాటర్‌డేకి మొత్తం అన్ని బ్యారికేడ్స్ అన్ని రెడీ చేస్తున్నారనమాట. ఎందుకంటే సాటర్‌డే రోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో చాలా మంది కొన్ని వేల మంది ప్రదక్షిణ చేస్తారు. నిత్యాన్న ప్రసాదం ఆదివారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఉంది. శనివారం అయితే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆ టైంలో వెళ్తే ఖచ్చితంగా అన్నప్రసాదాన్ని స్వీకరించండి. చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే అన్నప్రసాదాన్ని స్వీకరించాను. ఈసారి లేట్ అయిపోయింది కదా! మేము ఫుడ్ ఆల్రెడీ మార్నింగ్ తెచ్చుకున్నాము. అది చపాతీలు తెచ్చుకున్నాము. సో, అది అయినవెల్లి నుంచి బస్‌లో వచ్చేటప్పుడే తినేసామన్నమాట. టైం కవర్ అయిపోతుందని. ఇక రాంగానే ఇక్కడ నిద్ర కోసము వెతుక్కున్నాం ప్లేసు. పడుకున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయాము. మార్నింగ్ స్వామివారి దర్శనానికి వెళ్ళాము. రావులపాలెం నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ టెంపుల్. దారిలో మీకు 6 కిలోమీటర్లు ర్యాలీ టెంపుల్ అని కూడా ఉంటుంది. అది కూడా కవర్ చేసుకోవచ్చు ఒకటేసారి. ఇవి 2 కాకుండా మందపల్లి శనీశ్వర స్వామి టెంపుల్ కూడా ఈ స్ట్రెచ్‌లోనే వస్తుంది. కాకపోతే రూట్ వేరన్నమాట. సో, మీరు ఆటో వాళ్ళతో మాట్లాడుకుంటే అలా డబ్బును బట్టి వాళ్ళు మీకు 3 టెంపుల్స్ అయినా కవర్ చేసుకోవచ్చు. బస్ అంటే రావులపాలెం నుంచి లిమిటెడ్‌గా ఉంటాయి వాడపల్లికి. అది మీరు టైమింగ్స్ కనుక్కొని వెళ్ళండి. ఆటోలో అయితే షేర్ ఆటోలో అయితే మీకు పగల టైంలో ఇబ్బందుండదు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 9 వరకు దర్శనం అని చెప్పారు. భక్తులు బాగా నమ్మేదేంటంటే, ఈ కోనసీమ తిరుమల అని పిలిచే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, స్వామివారి ఆలయం చుట్టూ 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత వాళ్ళ నక్షత్రానికి, తిథికి తగ్గట్టు అభిషేకము, స్వామివారికి అష్టోత్తరము అలాంటివి చేయించుకుంటే గనక, మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చాలామంది నమ్ముతారు. అలా చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. 7 వారాల తర్వాత అలా అభిషేకం చేయించుకొని, అక్కడ స్వామివారి సేవ చేసిన తర్వాత మాకు ఆ కోరికలు తీరాయని చెప్పేవాళ్ళు చాలామందున్నారు. సో, ఈ నమ్మకం ఎంతలా పెరిగిందంటే, శనివారం వచ్చిందంటే గనక ప్రదక్షిణ జేయడానికి ఖాళీ ఉండదు. ఆ మార్గంలో ప్రదక్షిణ మార్గంలో. అంతమంది చేస్తారనమాట శనివారం వచ్చి. అది చూసి తీరాల్సిందే మనం శనివారం వెళ్లి. మేమైతే ఫ్రైడే కాబట్టి వెళ్ళింది అది చూడలేదు. అంతకుముందు నేను మామూలుగా ఇండివిడ్యుయల్‌గా వెళ్లి ప్రదక్షిణ చేసుకున్నాను థర్స్‌డే వెళ్ళినప్పుడు గూడా. పర్టిక్యులర్‌గా మీరు ఆ జనాలనంతా చూడాలంటే సాటర్‌డే విజిట్ చేయాలి. ఏదైనా కోరికలున్నా లేదా దాన్ని బట్టి తీర్చుకోవాలి అంటే. అలానే మీరు ఈ ఆలయానికి ఇక్కడ చూపించినట్టు మీ పేరు మీద అన్నదానం కూడా చేస్తారు. మీరు గనక దానికి తగిన రుసుము చెల్లిస్తే. ఆ వివరాలు ఇక్కడున్నాయి. మాకైతే ఫ్రైడే రోజు కాబట్టి దర్శనానికి దాదాపు 1 అవర్, 1 ½ అవర్ పట్టింది. ఇక్కడ ఎక్కువ మందేంటంటే మార్నింగ్ వచ్చేవాళ్ళు స్వామివారికి సెపరేట్‌గా సేవలుంటాయి గదా! అష్టోత్తరము, కళ్యాణము వాటికి బుక్ చేసుకున్న వాళ్ళకి స్లాట్‌లు ఇస్తారనమాట. ఆ స్లాట్‌లు, టికెట్లు పట్టుకున్న వాళ్ళు సెపరేట్ ఎంట్రీ వదులుతారు. మనము ఉచిత దర్శనం వెళ్ళేవాళ్ళు సెపరేట్ ఎంట్రీ అన్నమాట. రాబోయే రోజుల్లో ఇది కూడా తిరుమలలాగా బుకింగ్స్ అవుతాయేమో అని అనిపిస్తుంది. అంటే రష్ చూస్తే. సాటర్‌డేస్ కానీ, మిగతా రోజుల్లో గానీ రష్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం విషయానికొస్తే, పూర్వము సనక సనందనాది మహర్షులు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు, భూలోకం గురించి చెప్తారనమాట. ఇక్కడ పాపాలు, అన్యాయాలు ఇవన్నీ పెరిగిపోయాయి స్వామి అంటే, అప్పుడు స్వామివారు ధర్మం ఎప్పుడైతే గాడి తప్పుతుందో నేను ధర్మస్థాపనానికి అవతారం తీసుకుంటాను. అలానే కలియుగంలో అర్చా స్వరూపంతో భూలోకంలో వెలుస్తాను అని చెప్తారన్నమాట. అది పవిత్రమైనటువంటి గౌతమి నది తీరము, ఆ ప్రవాహ మార్గంలో నౌకాపురం అనే ప్రదేశంలో
లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో అక్కడ ఆవిర్భవిస్తాను అని స్వామివారు చెప్తారు. ఈ విషయాల్ని నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని సూచిస్తారు శ్రీమన్నారాయణుడు. తర్వాత కొద్ది రోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో చందన వృక్షం కొట్టుకొస్తూ కనిపిస్తుందన్నమాట. దాన్ని ఒడ్డుకు తీసుకుని రావాలని వెళ్తే అది మాయమైపోతూ ఉండేది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను దర్శించలేకుండా ఉన్నారు. తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో తానున్న చందనపేటకు దొరుకుతుందని చెప్తారనమాట స్వామివారు. అప్పుడు ప్రజలు స్వామి చెప్పినట్టే చేస్తే చందనపేటికలో శంఖ చక్ర గదాయుధుడై నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామస్తులు ఆ విగ్రహాన్ని చూసి సంతోషపడి స్వామివారిని వారి ఊరిలోనే ప్రతిష్ఠించి వెంకటేశ్వరుడిగా పూజిస్తారనమాట. స్వామివారిని గౌతమి నదీ తీరాన దేవాలయం నిర్మించుకుంటారు. అక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసి పూజలన్నీ చేస్తారు. ఈ ఊరిని ముందు నౌకాపురి అని పిలిచేవారు కదా. నాసికా త్రయంబకేశ్వర నుంచి వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకుని రాగా నారద మహర్షి స్వామివారిని కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారని కూడా ఒక స్థల పురాణ గాథ అయితే ఉందన్నమాట ఈ క్షేత్రానికి. అయితే ఒకానొక సమయంలో వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురవడం వల్ల గోదావరి నది వరదలో ముందు ఉన్న ఆలయము నదీ గర్భంలో కలిసిపోయిందట. ఆ రోజుల్లో పెనుబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి పెద్ద తుఫాను సంభవించడం వల్ల ఆ పడవలన్నీ సముద్రంలో కలిసిపోతాయి. తన పడవలు సముద్ర గర్భం నుంచి బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకుంటారు ఆయన. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు నౌకలన్నీ నది ఒడ్డుకు చేరడం వల్ల అన్నమాట ప్రకారం స్వామివారికి ఆలయాన్ని నిర్మిస్తారన్నమాట. అలా కొన్ని రోజులు గడిచాక ఆలయంలో పూజలకు వాటికి అర్చకులకు ఇబ్బంది ఎదురవుతుందన్నమాట, ధూపదీప నైవేద్యాలకు. అప్పుడు స్వామివారు స్వయంగా పెద్దాపురం సంస్థాన రాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి, దైవ సేవలతో పునీతుడవై నువ్వు వైకుంఠం చేరుతావు అని పలికి అదృశ్యమవుతాడు. అప్పుడు గజపతి మహారాజు తన కలలో కనిపించిన స్వామి వాడపల్లి వెంకటేశ్వరుడే అని గుర్తించి ఆ ఆలయంలో పూజాధికాలు నిర్వహించడానికి ఆర్థికంగా ఎటువంటి భారము లేకుండా స్వామివారి నిత్య కైంకర్యాలకు తన సొంత ఆస్తిలో కొంత భాగాన్ని సమర్పిస్తారనమాట స్వామివారికి. గర్భాలయంలో మూల విరాట్టు చెక్కతో చేసిన విగ్రహం, సుందరమైన విగ్రహం స్వామివారిది. ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు, ఉత్తరం వైపు అలివేలు మంగమ్మ అమ్మవారు, ఆగ్నేయంలో శ్రీ రామానుజాచార్యుల వారు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు కూడా మనకు దర్శనమిస్తారు. మనము గర్భగుళ్ళ స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక శివాలయం కూడా ఉంటుంది, దాన్ని దర్శనం చేసుకోవచ్చు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. 10 నిమిషాలు నిలబడి చూసాం స్వామిని. స్వామి మనం చూసినప్పుడు కొంచెం పైన చెక్క బోర్డు లాంటిది వేసి ఉంటారు కదా, మనం నడిచి వెళ్ళినప్పుడు మనం ఎత్తుగా ఉండి స్వామిని చూసినట్టు ఉంటుంది. విగ్రహం దూరం నుంచి చూసినప్పుడు కొద్దిగా చిన్నదిగా కనిపిస్తుంది. అలానే అక్కడ తొయ్యరన్నమాట, రష్ లేదు కాబట్టి పెద్దగా తొయ్యరు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ప్రశాంతంగా చూడొచ్చు స్వామిని అయితే 10 నిమిషాలు. మీరు వెళ్ళండి పక్క జరగండి అని కూడా అనరు. కాసేపు వెయిట్ చేసి మళ్ళీ మీరు వెనక్కుండి కూడా దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. చాలా బాగుంటుంది స్వామివారి విగ్రహం అనేది. ఎక్కువ మంది భక్తులు అష్టోత్తరము, కళ్యాణము ఇలాంటి సేవలు చేయించుకోవడానికి వస్తారు, మొక్కు తీర్చుకోవడానికి. అలానే ప్రదక్షిణ చేసిన వాళ్ళు చిల్లర కూడా హుండీలో వేస్తుంటారనమాట సపరేట్ గా. తర్వాత స్వామికి తగ్గట్టు మన బరువుకు తగ్గట్టు స్వామివారికి సరుకులు ఇలాంటివి కూడా ఇస్తుంటారు. స్వామివారికి అన్నదానాన్ని కూడా ఇస్తుంటారు చాలా మంది భక్తులు వచ్చి. తర్వాత అక్కడ ఇటుకలతో ఇల్లులాగా కట్టుకుంటే మాకు ఇల్లు కట్టుకోవడం అనేది సాధ్యం అవుతుందని నమ్మే భక్తుల్ని కూడా చూసాం కొంతమందిని. చాలా మంది ఇటుకలు పేర్చున్నారనమాట. దీపాలు పెట్టేవాళ్ళు, భక్తులు దీపారాధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రైడే రోజు కూడా. ఇంకా సాటర్డే రోజు రష్ ఎంత ఉంటుందో మనము ఊహించలేము. దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ముందుగానే. సాటర్డే వెళ్ళాలంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. దర్శనం అయిన తర్వాత ప్రసాదం అయితే మనం లడ్డు కొనుక్కోవాలి. లడ్డు చాలా బాగా టేస్ట్ గా ఉంటుంది అనమాట. అయితే కంపల్సరీ లడ్డుని మాత్రం మర్చిపోకుండా కొనుక్కోండి. ఈసారి మేము వెళ్ళినప్పుడు ఏంటంటే లాస్ట్ టైం దొరికింది కానీ నాకు ఈసారికి ఇంకా అప్పుడు కౌంటర్ ఓపెన్ చేయలేదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే లడ్డు. తప్పకుండా మిస్ కాకుండా కొనుక్కోండి.
శనివారం విజిట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త. రూమ్స్ కూడా దగ్గరలో అవైలబుల్ ఉన్నాయని విన్నాను. కానీ ఒక్క నైట్‌కి మేము గుడిలోనే నిద్ర చేసినట్టు ఉంటది. గుడి ప్రాంగణంలోనే బయటనే కదా! అన్నదాన సత్రం వెనకలే ఉంటుందన్నమాట గుడికి. సో, ఆ ఫీలింగ్‌తో మేమైతే రూమ్ అయితే తీసుకోలేదు. మేము గుడి ప్రాంగణంలో నిద్ర చేశాము. అన్నదాన సత్రం దగ్గర. మీ వీలుని బట్టి మీరు ముందే రూమ్ బుక్ చేసుకోవడమా, లోకల్‌గా ఎంక్వైరీ చేసుకోండి. నైట్‌కి ఎంత కాస్ట్ పడుతుంది అనేసి. దాన్ని బట్టి మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారన్నమాట. ఇక బయటికొస్తే ఆటో అన్నేమో ఇద్దరికి రానన్నాడు. 7 మెంబర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటే మనకి 20, 30 రూపీసే పడుతుంది. నెక్స్ట్ మేము ర్యాలీకెళ్ళాలి. దర్శనం టైమ్ అవుతుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్‌గా అదే టైంకి బస్సొచ్చిందనమాట. ఆర్టీసీ బస్సు. అక్కడి నుంచి డైరెక్ట్ ర్యాలీకి కాకుండా మధ్యలో ఒక చోట దింపుతాను. అక్కడి నుంచి మీకు ర్యాలీకి షేర్ ఆటోలుంటాయి అన్నాడు. దగ్గరే ఇక్కడి నుంచి. రావులపాలెం నుంచి వాడపల్లి 10 కిలోమీటర్స్ అయితే ర్యాలీ 6 కిలోమీటర్స్. మనం వచ్చేటప్పుడు కూడా దారిలో ర్యాలీ క్షేత్రానికి దారి అనేది దాటుకొని మనం ఇక్కడికొస్తాం వాడపల్లికి. సో, ఇక్కడ ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి ట్రాన్స్‌పోర్టేషన్ గాని, ఇంకా బాగుంటే ఫ్రీక్వెంట్‌గా వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి బాగుంటుంది. కొంచెము నేచర్ అంతా బావుంటుంది. కానీ కొంచెం ట్రాన్స్‌పోర్టేషన్ అయితే ఇలా మాలాగా ఒకరిద్దరు వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందనిపిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ మీద డిపెండ్ అయితే. మీరు ఓన్ వెహికల్ అయితే మీకే ఇబ్బందుండదు. మందపల్లి శనీశ్వరాలయం గూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. మాకు పాసిబిలిటీ ఉండదని మేము దాన్ని స్కిప్ చేశాము. తర్వాత ఆర్టీసీ బస్ ఎక్కేసి ఒక చోట ఒక జంక్షన్ దగ్గర ఆపుతాను. అక్కడి నుంచి మీకు షేర్ ఆటోలున్నాయన్నారు. నేచర్ అయితే చాలా బావుంటుంది ఈ ఏరియాలో. మేము వెళ్ళిన టైంకి మార్నింగ్ చాలా బావుండింది. ఇక అక్కడి నుంచి ర్యాలీకి వెళ్ళాము. ర్యాలీ విశేషాలు ఇంకో వీడియోలో చెప్తాను. టెంపుల్‌కి అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది. ఏపీ టెంపుల్స్ వెబ్‌సైట్ నుంచి కూడా మనం సేవలనేవి బుక్ చేసుకోవచ్చు అని ఉందన్నమాట ఆన్‌లైన్‌లో. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఓం నమో వెంకటేశాయ! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్‌ని